హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి. అదే గుమ్మడికాయ హల్వా అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. గుమ్మడికాయ హల్వాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయండి. అలాగే విటమిన్లు ఏ, సిఈ, అలాగే మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట. మరి లేట్ చేయకుండా గుమ్మడికాయ హల్వా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా గుమ్మడికాయ నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సగం గుమ్మడికాయ ముక్కను తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో ఉన్న గింజలను తీసేసుకోవాలన్నమాట. అలాగే గుమ్మడి ముక్కలకు ఉన్న పైన స్కిన్ని పీలర్తో తీసేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా గింజల్ని తీసేసుకోవాలి. అలాగే పీల్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గుమ్మడి తురుముని రెడీ చేసుకుందామండి. ఇలాంటి పీలర్ తీసుకుని ఈ విధంగా తురుముకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా తురుముకోవాలన్నమాట. ఇప్పుడు మెజర్ చేసుకుందామండి. నాకైతే గుమ్మడి తురుము 3 కప్పుల వరకు వచ్చిందండి. ఈ విధంగా కప్పుతో మెజర్ చేసుకుంటే 3 కప్పుల వరకు గుమ్మడి తురుము వచ్చిందన్నమాట. తరువాత బెల్లం కూడా తురుముకుని పక్కన పెట్టుకోండి. చూసారు కదండి, ఈ విధంగా తురుముకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి వేడైన తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో గుమ్మడి తురుమును వేసుకుని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని గుమ్మడి తురుముని బాగా ఫ్రై చేసుకోవాలండి. గుమ్మడి తురుము ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. 10 నుంచి 15 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా పచ్చివాసన పోయి చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లో బెల్లంని యాడ్ చేసుకోవాలండి. 3 కప్పుల గుమ్మడి తురుము వచ్చింది కదండి, దీనికి 1.5 కప్ బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలన్నమాట. తీపి కరెక్ట్గా సరిపోతుందండి. గుమ్మడికాయ తీగానే ఉంటుంది కదండి, అందుకని 1.5 కప్ బెల్లం కరెక్ట్గా సరిపోతుందన్నమాట. బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, బెల్లం మొత్తం కరిగి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఈ గుమ్మడికాయ హల్వాకి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుని ఉంటే హల్వా టేస్ట్ చాలా చాలా బాగుంటుందన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని హల్వా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా దగ్గర పడ్డాక మరో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని మరో 10 నిమిషాలు కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మెలన్ సీడ్స్ వేసుకోవాలండి. అలాగే వేయించిన జీడిపప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటూనేనండి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ అయిందండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదండి. ఈ గుమ్మడికాయ హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.